హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు చిన్న మినీ లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఏంటి అనేది మీ తమ్మునే చూసే ఉంటారు. నా ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ మీ అందరికీ చూపించాలి అని ఈరోజు లాగ్ అయితే చేస్తున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం అయితే ఇలాంటి లాగ్ అయితే చేస్తున్నానండి. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ లాగ్ అనమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగ్ అయితే చేయలేదు, ఛానల్ అప్పటికి స్టార్ట్ కూడా చేయలేదన్నమాట. ఇది నా సెకండ్ బేబీ స్కానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికీ చూపించాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అలాగే మా బాబుది కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, వీడికి కూడా నేను స్కానింగ్ అయితే చూపిస్తాను. అప్పుడు ఎలా స్కాన్ చేశారు, ఎలా ఉంది ఏంటి అనేది అయితే వీడి స్కానింగ్ కూడా చూపిస్తాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగండి, తప్పకుండా చెప్తానమాట. నేను ఫస్ట్ టైం అయితే ఇలాంటి లాగ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తారు. ఎలా ఉంది ఏంటి అనేది మాత్రమే చూపిస్తాను. ఎప్పుడు స్కానింగ్ తీశారు ఏంటి అనేది అయితే చెప్తాను. ఏం స్కానింగ్ చేశారనేది కూడా చెప్తాను. ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మా బాబుది అయితే ఫస్ట్ చూపిస్తాను ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే. సెకండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీది అయితే తర్వాత చూపిస్తానండి. తర్వాత అంటే వాడు అయిపోయాక చూపిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఈ వీడియో ఫస్ట్ టైం తీయడం కాబట్టి నేను తీయాలా వద్దా అనేది కూడా చాలా ఆలోచించాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేయలేదు. మీరందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను, అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే అవి లాగ్ అయితే చూద్దాం కదండి. ఇప్పుడైతే అవి చూపిస్తాను స్కానింగ్ రిపోర్ట్స్. ఫస్ట్ మా బాబుది వీడియో చూపిస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి మా బాబుది అయితే ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. ఇది వీడిది, ఇదిగోండి వీడి స్కానింగ్ రిపోర్ట్ అనమాట. అప్పుడులో వీడియో ఏం తీయలేదు, అలాగే ఛానల్ కూడా లేదు కాబట్టి చూపించలేదు. ఇప్పుడైతే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. వీడిది కూడా ఉంటే నాకు కూడా గుర్తుంటుంది అనేసి. ఇదైతే నేను ఇక్కడ తమిళనాడులో ఉన్నామండి. తమిళనాడులో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఇక్కడ తమిళనాడులో చూపించుకున్నాను. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా తమిళనాడులోనే చూపించుకుంటున్నాను, అంటే ఇక్కడే ఉంటున్నాను కాబట్టి. ఇప్పుడైతే వీడిదైతే చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ హాస్పిటల్ పేరు వచ్చేసి కర్పకం నర్సింగ్ హోమ్ అనేసి అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి తమిళనాడులో తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే వీటిని చూపిస్తాను. మా ఫస్ట్ బాబుది అయితే ఇది రిపోర్ట్స్ ఎలా ఉన్నాయనేది అయితే చూపిస్తాను. విల్లుపురం అనేది తమిళనాడులో ఉంటున్నాం అనమాట అప్పటి నుండి 5 years నుండి. అందుకే ఇక్కడే చూపించుకున్నాను అనమాట. ఫస్ట్ది కూడా ఇక 7 months వరకు కూడా నేను ఇక్కడే చూపించుకున్నాను. ఇప్పుడైతే వాటిని అయితే చూపిస్తానండి. స్కానింగ్ అయితే క్లియర్గా కనిపించదు, కానీ మీ అందరికీ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి అక్కడ అంటే ఊర్లో వెళ్ళాక తీసిందనమాట, ఆంధ్రాలో. ఇదిగోండి వీటన్నిటిని అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ స్కానింగ్ అయితే ఇక్కడ తీసింది చూపిస్తాను. నేను ఎన్ని మెడిసిన్స్ అయితే వాడాను. రిపోర్ట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చెప్పాను కదా, నేను 7 monthsకి అయితే వెళ్ళిపోయాను అనేసి. ఊరికి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయాను అనమాట ఆంధ్రాకి. అక్కడ చూపించుకున్నాను. ఇక్కడైతే నాకే ఏమి అర్థం కావట్లేదండి ఏంటి అనేది, కానీ మీ అందరికీ చూపించాలని అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్స్లో నార్మల్గానే మనకి ఏమి డైరెక్ట్ చూస్తేనే ఏమి కనిపించదు కదా. ఇవైతే స్కానింగ్ ఫస్ట్ మా బాబు రిపోర్ట్స్ అనమాట. ఇవి 31 weeks నుండి చేసినవన్నమాట ఇవి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవైతే ఊర్లో అంటే ఆంధ్రాలో తీయించామన్నమాట. ఊర్లో వెళ్ళి స్కానింగ్ అయితే తీయించాము. వీటికి డేట్ కూడా ఇక్కడ ఇచ్చారండి, డెలివరీ డేట్ కూడా ఇచ్చారనమాట. మీకు కనిపిస్తుందో లేదో. డెలివరీ డేట్ వచ్చేసి 12/3 అనేసి ఇచ్చారు. 2018 అనమాట. మా బాబు పుట్టింది 2018. 5 years, ఇప్పటికైతే 5 years అయిపోతుంది. ఇక్కడైతే గోపాలకృష్ణ హాస్పిటల్లో అయితే చూపించామన్నమాట. ఇవైతే మా బాబువి రిపోర్ట్స్. ఇవి 8 months తీసినవన్నమాట ఈ రిపోర్ట్స్ అన్ని కూడా 8-9 monthsలో. ఇక్కడైతే నార్మల్గా అబ్డామినల్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. హెడ్ అబ్డామినల్ అంటే వెన్నుపూస ఇవి కనిపిస్తున్నాయి. కొంచెము మీకు జూమ్ చేసి చూపించినా సరే కనిపిస్తుందో లేదో. కనిపిస్తుందా? ఇక్కడైతే హెడ్ ఉంది, ఇదైతే వెన్నుపూస అనమాట. ఇక్కడైతే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్కానింగ్స్ చూపిస్తానండి. ఇది లాస్ట్లో తీసినవన్నమాట. 8-9 monthsలో తీసిన స్కాన్స్ అనమాట ఇవి. ఇవన్నీ వచ్చేసి మా ఫస్ట్ బాబువి. నేను చాలా మెడిసిన్స్ అయితే తిన్నానండి. అప్పుడు చాలా ఎక్కువగా మెడిసిన్స్ రాసి ఇచ్చారనమాట నాకైతే. ఇవ్వండి ఇవన్నీ మెడిసిన్స్ అయినాయి. ఇక్కడ నుండి ఇవన్నీ మెడిసిన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ స్కానింగ్ తీయడానికి రిపోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. స్కాన్ చేయమన్నారు. ఇక్కడ నుండి అవి వచ్చేసి ఇవి పేపర్స్ అన్ని ఆంధ్ర పేపర్స్ అనమాట. అంటే మెడిసిన్స్ ఇవి తమిళనాడు. ఇవ్వండి మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తమిళనాడులోనే, మొత్తం తమిళనాడులోనే రాసి ఉంటుంది కదా, ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది కదా. ఇవ్వండి ఇవన్నీ తమిళనాడు చూపించుకుని మెడిసిన్స్ అనమాట. మంత్లీ కూడా వెళ్ళి చెకప్ చేయించుకొని మంత్లీ మెడిసిన్స్ చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. అవన్నీ వాడేదాన్ని అనమాట. ఇవన్నీ తమిళనాడువేని. తమిళనాడులో తీసిన రిపోర్ట్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇయర్తో సహా చూపిస్తాను. ఎన్నో నెలలు తీసాను ఏంటి అనేది అయితే. అన్నీ నార్మల్గా ఉందండి, అన్ని హెల్ప్ బాగానే ఉన్నది అప్పటికి. ఇదిగోండి తమిళనాడులో తీసిన స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఎప్పుడు తీసామనేది కూడా మీకు చూపిస్తానండి, డేట్తో సహా చూపిస్తాను. ఇదిగోండి డేట్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇదిగోండి May 17, 2018 అనమాట. నా పేరు అలాగే ఇయరు, మేల్ అండ్ ఫీమేల్ అండ్ జెండర్ కూడా రాశారు. ఇక్కడ స్కాన్స్ అయితే తీసారనమాట. ఇది వచ్చేసి హార్ట్ బీట్ అండి. హార్ట్ బీట్ కూడా చాలా బాగా కొట్టుకుంటుందని అయితే డాక్టర్ చెప్పారు అప్పుడు. 5 years బ్యాక్ కాబట్టి నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడైతే చిన్నగా ఇక్కడ కనిపిస్తుందా మీకు? చూపిస్తాను. చిన్నగా అండి, చాలా
జూమ్ చేసి తీయలేదనమాట. చిన్నది బేబీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట. బాబు హెడ్ ఇవన్నీ కూడా ఇందులో అయితే కొంచెం క్లియర్గా లేదు కానీ కనిపిస్తుంది అనమాట, కొంచెం లైట్గా హెడ్ ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా హెడ్ అయితే ఇక్కడ క్లియర్ బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ నేను డైరెక్ట్ చూసేటప్పుడు కూడా నాకు క్లియర్గా కనిపించట్లేదు, మీకు కనిపించకపోవచ్చు కానీ చూపిస్తున్నాను అనమాట. మా బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి స్కాన్స్ అయితే తీశారు. ఇప్పుడైతే క్లియర్గా ఉన్నాయండి, బాగున్నాయి, బాగా తీస్తున్నారు. ఇవన్నీ కూడా తమిళనాడువని. నాకు డెలివరీ డేట్ కూడా ఎప్పుడు ఇచ్చారనేది కూడా నీకు చెప్పాను కదా. ఇవన్నీ కూడా చూపించుకున్నాం అనమాట. ఇక్కడే తమిళనాడులోనే లాస్ట్లో కూడా అయిపోయాక లాస్ట్లో ఒక పేపర్ కూడా ఇచ్చారనమాట హాస్పిటల్లో. ఇదంతా తమిళ్లో ఉండడం మనకు చదవడం రాదు కదా, అందుకే నాకైతే దీని గురించి ఏం తెలియదు, ఈ పేపర్లో ఏముంది అనేది. ఇవైతే మా బాబు రిపోర్ట్స్ అండి, 5 years బ్యాక్ అనమాట. ఇదంతా నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను మా బాబు ఇవన్నీ కూడా. ఇదండి మా బాబు రిపోర్ట్స్ అయితే ఇక్కడ తమిళనాడులో చూపించుకున్నవి. ఇవి ఆంధ్రాలో చూపించినవి కూడా చూపించాను కదండి. ఇదిగోండి ఇవైతే ఆంధ్రాలో 8th month 9th monthలో తీసినవి అనమాట. ఇవి ఇదిగోండి ఇక్కడ డేట్ కూడా ఇచ్చి ఉంటారు, డెలివరీ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. నాకు ఫస్ట్ తమిళనాడులో చూపించాలని చెప్పాను కదండి. ఈ హాస్పిటల్లో ఫస్ట్ నాకు December 2 అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి December 2, December 3 అనేసి 2 డేట్స్ అయితే ఇచ్చారు. 31 weeks అలాగే 3 days అవుతుందన్నమాట అప్పుడు తీసి. ఇవి నాకైతే ఈ రిపోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. మా బాబు పుట్టింది మాత్రం November 25th అనమాట, 2018లో పుట్టాడు. ఇవి అనమాట మా బాబు రిపోర్ట్స్. ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయండి, అప్పటికేని హెల్తీగా పుట్టాడు, చాలా బాగుందన్నమాట. ఇవన్నీ మా బాబు రిపోర్ట్స్. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పటికి 6 month రన్నింగ్ అనమాట. 6 monthలో నేను ఏమేమి స్కాన్ చేశారు ఏంటి అనేది ఎక్కడ చూపించుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు అవుతుందన్నమాట, 6 months రన్నింగ్ అయితే అవుతుంది. ఇక్కడ నేను తమిళనాడులోనే ఉన్నాను కాబట్టి తమిళనాడులో చూపిస్తున్నాను. జిగ్మార్ హాస్పిటల్లో పాండిచేరిలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాండిచేరి జిగ్మార్ హాస్పిటల్లో అయితే చూపించానండి. డేట్ కూడా చెప్తాను ఇప్పుడు వెళ్ళాను అనేది. అక్కడ మనకు రిపోర్ట్స్ అనేవి ఏవి ఇవ్వరండి, నార్మల్గా వాళ్ళు చూసి బాగుందా లేదా మెడిసిన్ రాసి ఇచ్చేస్తారు అంతేని. చూసారు కదా జిగ్మార్ హాస్పిటల్ అనేసి ఉంది పాండిచేరి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను నా వెయిట్ హైట్ ఎంత ఉంది అనేది చూపిస్తాను మీకు. ఇవ్వండి నా వెయిట్ వచ్చేసి ఫస్ట్ చూపించేటప్పటికి నా వెయిట్ వచ్చేసి 42 kgs ఉన్నాయన్నమాట. 42.6 kg ఉంది. హైట్ వచ్చేసి 158.5 centimeters అయితే ఉన్నానమాట నేను. కనిపిస్తుంది కదా. ఇక్కడైతే నేను ఫస్ట్ వెళ్ళాను హాస్పిటల్కి, ఎప్పుడు వెళ్ళాను అనేది అయితే చూపించుకున్నాను ఇప్పుడు అనేది అయితే ఇక్కడ ఉంది. కిందటి సంవత్సరం అంటే 2023 12th month అంటే December 11th అయితే నేనైతే వెళ్ళాను అనమాట. అంటే 12 నెల 2023లో అయితే నేను చూపించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి చాలా తక్కువ ఉంటాయండి పేపర్స్ ఇందులో. ఇదిగోండి నేను ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడే ఆ రోజే ఇదిగోండి డేట్ కూడా ఉంది. ఆ రోజే స్కాన్ చేసేసి నాకు 8 week అని అంటే 8+1 అనేసి ఉంది ఇక్కడ చూసారు కదా. 8th week అనేసి అయితే ఉందన్నమాట. నేను కొంచెం లేట్గా వెళ్ళాను హాస్పిటల్కి అయితే. ఇదిగోండి నా లాస్ట్ పీరియడ్ డేటు అలానే డెలివరీ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చేసారు, ఫస్ట్ స్కానింగ్ చేయగానే ఇచ్చేసారనమాట. నాకు ఇక్కడ ఫస్ట్ డోస్ అంటే ప్రెగ్నెన్సీలో ఇంజెక్షన్ చేస్తారు కదా, ఫస్ట్ డోస్ అయితే వేశారు. ఇంకొచ్చేసి నాకు డెలివరీ డేట్ వచ్చేసి ఇయర్ అంటే 7వ నెల 22 అయితే ఇచ్చారు నాకు ఈ సంవత్సరంకి. ఇక్కడ వచ్చేసి కింద వెయిట్ అలాగే హైట్ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు కింద కూడా. ఎందుకండి ఇక్కడ వచ్చేసి నాకు 24 years అయితే రాశారు. నా పేరు మీద ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఇస్తారనమాట. ఎవరి పేరు మీద వాళ్ళకి స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఆ స్టిక్కర్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట ప్రతిసారి వెళ్ళే ప్రతిసారి కూడా. ఇవ్వండి ఇక్కడైతే మెడిసిన్స్ రాశారనమాట. మెడిసిన్స్ రాసి ఇచ్చారు, ప్రాబ్లం ఏమీ లేదు, అంతా బాగుందని చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నాకు అన్ని బ్లడ్ టెస్టులు చేశారండి. థైరాయిడ్, షుగరు, బీపీ అన్నీ కూడా చేశారు. ఫస్ట్ టైం అయితే మా బాబు ఉండేటప్పుడు అయితే అవన్నీ చేయలేదన్నమాట. థైరాయిడ్ టెస్ట్, నార్మల్ బ్లడ్ టెస్టే చేశారు. కానీ ఈసారి మాత్రం అక్కడ హాస్పిటల్లో థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్నీ కూడా చేశారనమాట. ఏది ప్రాబ్లం లేదు, అన్నీ నార్మల్గా అన్నీ బాగున్నాయి అయితే చెప్పారు. ఇక్కడ ఇన్ని టెస్టులు అయితే చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ టెస్టులు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడిసిన్ అయితే రాశారు. ఇదిగోండి అదే డేట్లో మెడిసిన్ అయితే రాశారనమాట. ఇది మెడిసిన్ చాలా తక్కువ అండి. ఫోలిక్ యాసిడ్ ఇవే ఇచ్చారు, ఇంకేమీ ఇవ్వలేదన్నమాట. 2 tablets ఇచ్చారనమాట. అంటే 2 types of tablets ఇచ్చారు అంతే. తర్వాత మళ్ళీ ఆ టాబ్లెట్స్ అయిపోయాక మళ్ళీ వెళ్ళామన్నమాట. ఫస్ట్ మంత్ వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇక్కడ రాంగ్ రాసున్నారు, 2023 కాకుండా 24 అనమాట. ఇదిగోండి January 8 ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాంప్లో. 2024 January 8 అయితే మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ 2023 అదే 2023 11 డేట్కి అయితే వెళ్తే మళ్ళీ January 8 2024 ఈ సంవత్సరంలో అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన ప్రతిసారి స్కానింగ్ అయితే తీస్తున్నారండి, మనకు రిపోర్ట్స్ అయితే ఇవ్వట్లేదు. బేబీ ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది అయితే వాళ్ళే చూసి మనకి నార్మల్గా ఉందనే చెప్తున్నారు, బాగుందని చెప్తున్నారు తప్ప మనకి ఏం చెప్పట్లేదు. మన స్కానింగ్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమీ ఉండవండి. అక్కడ మన మొబైల్కి మెసేజ్ వస్తుంది అంతేని. అప్పుడు కూడా జనవరిలో వెళ్ళేటప్పుడు కూడా ఇదిగోండి ఈ మెడిసిన్స్ అయితే ఇచ్చారు. 4 types of tablets అయితే ఇచ్చారనమాట. 2 types of tablets బయట తీసుకున్నాము. అక్కడ 2 types of tablets ఇచ్చారు. అక్కడ అవైలబుల్ లేదంటే మేము బయట తీసుకున్నాం అనమాట. 2 రకాలు ఈ టాబ్లెట్స్ తీసుకున్నాం అనమాట. అప్పటి నుండి మరి 2 February వెళ్ళలేదండి, మళ్ళీ మార్చిలో వెళ్ళామంటే ఈ నెలలో వెళ్ళానమాట.
అంటే 5 monthsలో అయితే వెళ్ళలేదు. ఇప్పుడు 6 monthsలో కూడా నేను జిగ్మార్లో అయితే చూపించలేదు, బయట చూపించుకున్నాను. ఆ రిపోర్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది జిగ్మార్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ స్కానింగ్ అన్ని తీశారు కానీ మనకైతే స్కానింగ్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమీ చూపించరు. మనకు చెప్పరు, అంటే నార్మల్గా ఉందని చెప్తారు, బాగుందని చెప్తారు తప్ప మనకైతే ఏమీ చూపించరు అనమాట. అందుకని మేము ఎనామల్ స్కాన్ అయితే బయట అయితే చేయించుకున్నాం అనమాట. మేము ఇదిగోండి బయట అయితే ఇక్కడ డాక్టర్ రాసిచ్చారనమాట. మేము వెళ్ళి అక్కడ చేయించుకున్నాము. ఇదిగోండి ఇదైతే స్కానింగ్ రిపోర్టు. ఇందులో ఎలా ఉంది ఇప్పుడు ఈ రోజు అంటే 2 days బ్యాక్ తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఇది. చూపిస్తాను బేబీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇందులో అయితే మాకు క్లియర్గా డాక్టర్ చూపించారండి. దాంట్లో కూడా చాలా హెల్తీగా చాలా బాగుంది బేబీ కూడా. నేనైతే చాలా హ్యాపీ అనమాట. 6 months ఇప్పుడైతే రన్ అవుతుంది అనమాట. 6 monthsలో నేనైతే స్కాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇదైతే విలుపురంలోనే తీసుకున్నామండి. ఇది వచ్చేసి పాండిచ్చేరి జిగ్మార్ హాస్పిటల్ది. ఇది వచ్చేసి విలుపురంలో తీసుకున్నాం అనమాట స్కానింగ్ రిపోర్టు. ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఈ 5 months వరకు మెడిసిన్స్ అయితే ఎక్కువ ఏమీ వాడలేదు. కానీ ఈ 6 months అయ్యింది అంటే స్కానింగ్కి వెళ్ళాము అనేసనగా ఆ డాక్టర్ అయితే ఇన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. నాకు టాబ్లెట్స్ మింగడమే చాలా కష్టం అనమాట. ఇంజెక్షన్స్ అయితే వేసుకుంటా కానీ టాబ్లెట్స్ అయితే అసలు వేసుకోలేను. ఇన్ని టాబ్లెట్స్ అయితే 1 monthకి ఇచ్చారు. నేను వెళ్ళింది హాస్పిటల్కి, డేట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి నేను వెళ్ళింది 27 3rd month అంటే మార్చ్ 24 అనమాట. 2024 అనమాట. ఈ సంవత్సరంలో 2 days బ్యాక్ అనమాట వెళ్ళాను. 27 ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు కదా. బీపీ నార్మల్గా ఉంది, అన్నీ కూడా బాగున్నాయని చెప్పారు. వెయిట్ వచ్చేసి 49 kgs అయితే ఉన్నాను అనమాట. ఫస్ట్ చూపించుకునేటప్పటికి 42 kgs ఉన్నాను. ఇప్పుడు 49 kgs అయితే ఉన్నాను. ఇది అయ్యాక బ్యాక్ కూడా మన అంటే బ్లడ్ గ్రూప్ ఇవన్నీ కూడా రాసుకున్నారు. ఆ హాస్పిటల్లో కూడా రాసి మన పీరియడ్ డేట్ ఇవన్నీ కూడా రాశారనమాట. బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ వచ్చేసి స్కానింగ్ వేరే దగ్గర అనమాట. ఆ హాస్పిటల్లో లేకపోతే బయట వేరే ఎక్కడ చూపించామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. నా పేరు అలాగే మా హస్బెండ్ పేరు అయితే రాసింది. ఇక్కడ చిత్ర మేడం అనేసి MBBS చిత్ర అనేసి అయితే మేడం పేరు అయితే రాసిందనమాట. ఇక్కడ ఇయర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మార్చేశారండి. 26 years అని మార్చేశారు. ఇక్కడ నాకు వచ్చేసి 28 అంటే ఇది వచ్చేసి 27 అనేసి ఉంది కదండి. ఇక్కడ 27కి అయితే వెళ్తే స్కానింగ్ అయితే తీయలేదనమాట, టైం అయిపోయింది అనేసి. నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట 28కి, 28వ డేట్కి అయితే వెళ్ళాము. అప్పుడు తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఇది. మేడం అయితే రాసిచ్చారు ఏం స్కాన్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఎనామల్ స్కాన్ అయితే 20 weeksది చూపించాను కదండి ఫస్ట్ మా బాబుది. ఎనామల్ స్కాన్ అయితే చేయమని చెప్పారనమాట. ఇదిగోండి అన్నీ బాగున్నాయని చెప్పారు. 23 weeks 4 days అవుతుంది. 2 ఇచ్చారనమాట. 24 weeks 3 days, 23 weeks 4 days అనేసి ఉంది ఇక్కడ. ఇదిగోండి డేట్ కూడా ఇచ్చారనమాట. లాస్ట్ డెలివరీ డేట్ 2 dates అయితే ఇచ్చారు ఇక్కడ. 21 7th month 2024 అనేసి ఇచ్చారనమాట ఇక్కడ. ఇది కూడా 15/7/2024 అంటే ఈ డేట్లో అంటే డెలివరీ అవ్వచ్చు అనేసి అయితే ఇచ్చారు ఇక్కడ. మనకేమీ చెప్పలేదండి. నేను దీన్ని బట్టి అయితే చెప్తున్నాను, నాకు ఇంత క్లియర్గా తెలియదు కాబట్టి. ఇవన్నీ కూడా డాక్టర్ చూసి నార్మల్గా ఉంది, బాగుంది అని చెప్పారు స్కానింగ్లో అయితే. ఇదిగోండి స్కానింగ్ రిపోర్ట్ అయితే ఇదనమాట. సెకండ్ బేబీది ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనమాట. ఇది వచ్చేసి హార్ట్ బీట్ కూడా నార్మల్గా బాగుంది బేబీది అయితే. ఇక్కడ కూడా మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందో లేదో అన్ని ఇక్కడ బ్రెయిన్ అనమాట. ఇది వచ్చేసి బ్రెయిన్, ఇది అబ్డామినల్ అంటే వెన్నుపూస ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఏంటి అనేది నాకైతే తెలియదు. ఇది కూడా ఎంత చెక్ చేసినా అర్థం కాలేదు. ఇక్కడ ఇది చూపించారనమాట. దాంట్లో ఫస్ట్ మాకు అంటే స్కాన్ చేసేటప్పుడు డాక్టర్ మాకు చూపించారు మీ బేబీని చూడండి అనేసి. ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయాను కాబట్టి ఇవైతే చూపిస్తున్నాను. ఇక్కడ హార్ట్ బీట్ ఇవన్నీ చూపారనమాట. హార్ట్ బీట్ అనమాట ఇది. బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక్కడ స్కానింగ్ చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా మేము అక్కడ చూసినా మాకు ఇంటికి వచ్చి ఇవి చూసేటప్పుడు కూడా మాకు ఏం అర్థం కాలేదు ఎక్కడ ఏ పార్ట్ తీసారనేది. ఒకటి గుండె అలాగే వెన్నుపూస ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ స్కానింగ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే హెడ్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయండి. నాకైతే స్కాన్ చేసేటప్పుడు చూపించారు కదా, ఇదిగోండి ఇదైతే హెడ్ అనమాట. నోస్, ఐస్ అలాగే అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. బొడ్డు తోడు కూడా కనిపిస్తుందండి. చేతులు, కాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో. ఇదిగోండి ఇదైతే వెన్నుపూస అనమాట, వెన్నెముక ఇది. ఇవన్నీ కూడా ఇందులో కొంచెం బాగా కనిపిస్తున్నాయి. మొబైల్లో మీకు కనిపిస్తుందో లేదో. అన్ని నార్మల్గా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ అక్కడ స్కాన్ చేసేటప్పుడు చూపించేటప్పటికి నాకు చాలా బాగా కనిపించింది. చాలా హెల్తీగా ఉందని చెప్పారనమాట బేబీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ రిపోర్ట్స్ 6 monthsలో తీసానమాట ఇవి. ఇంకా నెక్స్ట్ జిగ్మార్కి అయితే వెళ్ళాలి. జిగ్మార్లో ఇంకా స్కానింగ్ అయితే తీస్తారు. కానీ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మనకి ఇవ్వరు కాబట్టి ఇక్కడ బయట ఎలా ఉంది మన బేబీని మనమే చూడొచ్చు కదా, చూపిస్తారు కదా అని అయితే మేము వెళ్ళి చూపించుకున్నాం అనమాట, తీయించుకున్నాము. ఇది మా సెకండ్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ఇవన్నీ కూడాను చూసారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఏదైనా అంటే చెప్పుంటే అంటే అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా తెలుసున్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను. ఇవైతే మా సెకండ్ బేబీది అనమాట. ఇది వచ్చేసి మా ఫస్ట్ బేబీ అంటే మా బాబుది రిపోర్ట్స్. 5 years అయిపోయింది. ఇద్దరికి కూడా 5 years గ్యాప్ అనమాట. 2028 to 2024 బేబీ అనమాట ఇది.
చూసారు కదా, నేనైతే ఈ వీడియో చేయాలా వద్దా అనేది చాలా ఆలోచించి అయితే చేస్తున్నానండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలా కదండి రిపోర్ట్స్ అన్ని మీ అందరికీ చూపించాలి, అలాగే నాకు కూడా గుర్తుంటుందనేసి అయితే వీడియో అయితే చేశానమాట. మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తప్పకుండా ఫాలో అవుతాను. ఈ వీడియోకి మీ అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియో అయితే చేశాను, ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. చూసారు కదా, మా ఫస్ట్ బేబీ అలాగే సెకండ్ బేబీ ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది, చూపించాను అనమాట రిపోర్ట్స్. ఇప్పుడు రిపోర్ట్స్ అయితే ఎక్కువ స్కానింగ్స్ అయితే ఏమీ లేవండి. ఒకసారి తీసిన స్కానింగ్ రిపోర్ట్ అయితే ఇప్పుడు అయితే చూపించాను. మా బాబు ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అన్ని కూడా చూపించాను అనమాట. ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి.